Hello friends, welcome to our channel. ఈరోజు మనం ఒక ఫ్రాక్ కటింగ్ అయితే చూడబోతున్నామండి. ఇది సింపుల్ అండ్ ఈజీగా ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది. ఇక్కడ నేను చూపిస్తున్నది సారీలో నుంచి ఫ్రాక్ స్టిచ్ చేయాలని చేస్తున్నాను. మా పాప అడుగుతూ ఉంటుంది నాకు ఫ్రాక్ స్టిచ్ చేయి అనేసి. కాబట్టి ఇది చాలా సాఫ్ట్గా కూడా ఉంది అని చెప్పేసి సారీ తీసుకున్నాను. నాదే ఇది సారీ. ఇది వచ్చేసరికి నేను ఫుల్ లెంత్ అయితే 45 తీసుకున్నాను. 45లో ఒక 36 వరకు నేను కింద బాటమ్ వరకు తీసుకున్నాను అనమాట. 1 ఇంచ్ పైన కింద నాకు స్టిచ్చింగ్ పైన 35 వరకు వస్తుంది అనేసి. పైన వచ్చేసరికి చూసారు కదా, ఇది నేను వచ్చే సారీలో నుంచి మనకి పై పాటుకి కింది పాటుకి రెండు డివైడ్ చేసి పెట్టుకున్నాను. కింది పాటుకి అయితే 36 వరకు తీసుకున్నాను కదా కటింగ్కి. నెక్స్ట్ నేను 15 ఇంచెస్ తీసుకున్నాను బాడీ పార్ట్ కోసము. బాడీ పార్ట్ వచ్చేసరికి నాకు 15 ఇంచెస్కి 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాను స్టిచ్చింగ్ కోసం అనేసి. తర్వాత ఇది నేను ఇట్లా 4 మడతలు అయితే వేసుకున్నాను. 4 మడతల పైన అయితే నాకు ఈ విడత సరిపోలేదు. కాబట్టి నేను మళ్ళీ విడదీసేసి నేను డబల్ లేయర్ పైన నేను కటింగ్ చేసుకుంటున్నాను. ఇది లెంత్ వచ్చి 16 ఇంచెస్ తీసుకున్నాను కదా. 1 ఇంచ్ వచ్చేసరికి నాకు స్టిచ్చింగ్ కోసము. షోల్డర్ 7.5 తీసుకున్నాను. ఆర్మోల్ డౌన్ కూడా 7.5 తీసుకున్నాను. ఇది బాడీ మెజర్మెంట్ వచ్చేసరికి నాకు బ్లౌజ్ మెజర్మెంట్ వచ్చేసరికి 36 అండి. 36కి ఫ్రాక్ అయితే సరిపోదు కదా. బ్లౌజ్ లాగా మనం ఏం టైట్గా వేసుకోం కదా ఫ్రాక్. కాబట్టి దీనికి ఒక 2 ఇంచెస్ యాడ్ చేసుకున్నాను. లూజ్కి 1 ఇంచ్ పోయినా మనకి లూజ్కి మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు కోసం 1 ఇంచ్ అనమాట. ఇది బ్యాక్ పార్ట్ కటింగ్ అయ్యిండదండి. నేను బోట్ నెక్కే పెట్టానండి. దీనికి బోట్ నెక్ వచ్చేసరికి బ్యాక్ సైడ్లో రౌండ్ ఇచ్చాను. నేను మీకు అనుకోవచ్చు మీరు లైనింగ్ ఎందుకు కటింగ్ చేయలేదు వీళ్ళు అని చెప్పేసి. నేను లైనింగ్ పైన కటింగ్ ఎందుకు చేయలేదు అంటే శారీలో మనకి డిజైన్ ఉంది కదా, ఆ డిజైన్ ఏమవుతుందంటే మనకి కింద పైకి ఉల్టా పల్టా అయిపోతుంది. కాబట్టి నేను ఫుల్ ప్లాన్గా ఇట్లా మడతలు వేసుకునేటప్పుడే మనకి అంతా ఒకే పక్క వచ్చే మారుగా వేసుకొని తర్వాత మనం కటింగ్ చేసుకోవాలి. కాబట్టి నేను మెయిన్ క్లాత్ పైనే నేను డైరెక్ట్ కటింగ్ చేసుకున్నాను. లైనింగ్ అయితే నేను స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ పెట్టుకొని చేసుకున్నాను. ఇది బ్లౌజ్ బాడీ పార్ట్ వచ్చేసరికి 9 ఇంచెస్ కదా నేను చెప్పింది మీకు. బ్లౌజ్ది అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా అంటే 40 ఇంచెస్ అవుతుంది చుట్టూ మెజర్మెంట్. విడ్త్ వచ్చేసరికి 34-35 వరకు తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు నేను స్లీవ్ చేస్తున్నాను. స్లీవ్కి వచ్చేసరికి అది కూడా డిజైన్ ఉంది కాబట్టి నేను 2గా డివైడ్ చేసుకొనేసి తర్వాత ఒకే పక్కన డిజైన్ వచ్చే మార్క్ చేసుకొని తర్వాత కటింగ్ చేసుకున్నాను. ఇది వచ్చేసరికి బఫ్ స్లీవ్ పెట్టాను. బఫ్ స్లీవ్ కోసం వచ్చేసరికి 10 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను. 10 ఇంచెస్లో 1 ఇంచ్ ఆడకపోయినా కూడా 9 ఇంచెస్ రెడీ వస్తుందన్నమాట మనకి స్టిచ్చింగ్ పోయినాక. ఇది వచ్చేసరికి 9.5 10 ఇంచెస్ వరకు విడ్త్ తీసుకున్నాను క్లాత్ని. అందులో 3 ఇంచెస్ వరకు బఫ్ కోసం వాడేస్తున్నాను. బఫ్ కోసం తీసుకున్న తర్వాత మనకి మిగిలింది మనకి లూజ్కి అనేది వచ్చేస్తుంది అనమాట. నేను స్లీవ్లో అయితే లైనింగ్ అయితే వాడట్లేదండి. ఇది వీలైతే మీకు లాస్ట్లో అవుట్ఫిట్ ఎలా వచ్చిందనేది చూపిస్తాను. ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా అయిందంటే మీకు అప్లోడ్ చేస్తానండి. ఓన్లీ కటింగ్ వీడియో మాత్రమే ఇప్పుడు చేస్తున్నాను. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని ఇలాగే చూస్తూ ఉండాలి. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ప్లీజ్ మాకు సపోర్ట్ ఇవ్వండి. మా ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు అనేసి తెలుస్తుంది. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. మా ఛానల్ని ఎల్లప్పుడూ ఫాలో అవుతూ ఉంటారని ఆశిస్తున్నాను. నేను చెప్పేదంతా మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. కటింగ్ని నేనైతే చాలా ఈజీ అండ్ సింపుల్గా అయినా నేను చేస్తానండి. ఎక్కువగా రిస్క్ తీసుకునే మారిగా నేను ఎప్పుడూ చేయను. సింపుల్గానే ఉండే మారిగానే చేస్తాను. నేను బాడీ మెజర్మెంట్లోనే నేను కటింగ్ చేసుకుంటాను. తర్వాత నేను బ్లౌజ్ కటింగ్ కూడా మీకు త్వరలోనే అప్లోడ్ చేస్తానండి. ఇంతకుముందే నేను ఒక బ్లౌజ్ వీడియో అయితే చేశాను, కానీ అది కొంచెం
డిస్ప్లే పోవడం వల్ల వీడియోస్ అంతా డిలీట్ అయిపోయినాయి, కాబట్టి నేను పెట్టలేకపోయినా, లేదంటే ఎప్పుడో పెట్టేదాన్ని. ఓకే అండి, చూసారు కదా ఫ్రాక్ అయితే కటింగ్ అంతే అయిపోయింది. ఈజీ అండ్ సింపుల్ అండ్ కదా.